హలో ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్. ఇవాళ వీడియోలో అయితే 7 కప్స్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం అయితే ముందుగా మిక్సీ జార్లోకి ఒక 10 జీడిపప్పు, 10 బాదం పప్పు, అలాగే ఒక 15 వరకు పిస్తా గింజలు అయితే యాడ్ చేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్వీట్ ప్రిపరేషన్లో ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు బేసన్ పౌడర్, అదే ఒక కప్ శనగపిండి అయితే యాడ్ చేశానండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాక అదే కప్తో ఒక కప్పు ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ కప్పుతో ఒక కప్ షుగర్, అలాగే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా అయితే యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మరొక కప్పు షుగర్ అయితే యాడ్ చేశాను. అలాగే సేమ్ కప్పుతో ఒక కప్పు గీ కూడా అయితే యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా బాయిల్ అయ్యే టైంలో ఇప్పుడు మనము పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేయాలండి. యాడ్ చేసి లంప్స్ అనేటివి ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ని మీడియంలో అయితే సెట్ చేసి ఆ పేస్ట్ని కంటిన్యూస్గా కలుపుతూ అయితే బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ప్యాన్ నుంచి కంప్లీట్ సెపరేట్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కంప్లీట్గా సెపరేట్ అయ్యిందన్న టైంలో మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని దీనికి ఆయిల్ ఆర్ గీ అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఇప్పుడు రెడీగా చేసి పెట్టుకున్న స్వీట్ని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేశాక ఒక కప్ అయితే తీసుకొని ఆ పేస్ట్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేశాక దీన్ని 1 to 2 అవర్స్ వరకు అయితే చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇలా బౌల్ని రివర్స్లో పెట్టి ఇలా ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేస్తే అది ఈజీగా బౌల్ నుంచి సెపరేట్ అవుతుంది స్వీట్ అనేది. ఇలా సెపరేట్ అయ్యాక ఇప్పుడు దీన్ని చాక్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవడమే, అంతేనండి. చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని 7 కప్ స్వీట్ రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ అయితే చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే ఉషా ఫ్లేవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.